మీకు అందుకని పెద్ద లడ్డు మీకు, చిన్న లడ్డు మాకు. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటారు. అంటే వెంకటేశ్వర స్వామితో సరిసమైనటువంటి దేవదేవుడు కానీ, ఆ క్షేత్రంతో సరిసమైనటువంటి క్షేత్రం కానీ ఈ విశ్వంలోనే లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాంటి క్షేత్రం మీద అలాంటి క్షేత్రం పట్ల 2019 నుంచి 2024 వరకు ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, గాయపడే విధంగా, బాధపడే విధంగా వారు వ్యవహార శైలి ఉంది. నేను మీ ద్వారా ఒకటి ప్రశ్నిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. 2019లో మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత టీటీడీ ధర్మకర్తల మండలిని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా 81 మందితో ధర్మకర్తల మండలిని మీరు నియమించలేదా? ఆ రోజు భారతీయ జనతా పార్టీ, నేను పార్టీ అనుమతితో హైకోర్టుకు వెళ్ళిన కారణంగా 52 మందిని కోర్టు సస్పెండ్ చేయడం జరిగింది. మేము ఆ రోజు చెప్పడం జరిగింది, ఇది తిరుమల తిరుపతి దేవస్థానాలా, లేకపోతే నువ్వేమైనా జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నావా? నీ ఊరిలో నీ గుడి ఉంటే అక్కడ ఎంతమందినైనా వేసుకో, 80 మంది కాకపోతే 800 మందిని వేసుకో, మాకు అభ్యంతరం లేదని చెప్పాం. అదైన తర్వాత 2020 ఆగస్టులో స్వామివారి నిధుల్ని దాదాపు 5,000 కోట్ల రూపాయలు స్వామివారి ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి రాష్ట్ర బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం మీ ప్రభుత్వం చేయలేదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉంది. 5,000 కోట్ల రూపాయలు. అదైన తర్వాత పూర్తిగా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ధర్మకర్తల మండలిలో నియమించిన సభ్యుల్లో నేర చరిత్రలు ఉన్నటువంటి వారు లేరా? నేర చరిత్రలు ఉన్నటువంటి వారిని ధర్మకర్తల మండలి సభ్యులుగా మీరు నియమించలేదా? అది కాకుండా నాణ్యమైన అన్నప్రసాదం అందించట్లేదని చెప్పి తరిగొండ అన్నప్రసాద కేంద్రంలో శ్రీవారి భక్తులు ధర్నా చేసింది వాస్తవం కాదా? పవిత్రమైన లడ్డు మిత్రులారా, తిరుమల క్షేత్రానికి వచ్చిన తర్వాత, స్వామివారి దర్శనమైన తర్వాత అందరూ దర్శనం అయినా కాకపోయినా అఖిలాండం దగ్గర మొక్కులు తీసుకొని స్వామివారి ప్రసాదం తీసుకొని అత్యంత పవిత్రంగా శ్రీవారి లడ్డుని భావిస్తారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రతిమగా శ్రీవారి లడ్డుని భావిస్తారు. అలాంటి లడ్డు నాణ్యత ఉద్దేశపూర్వకంగా మీరు అక్కడ సరఫరా అవుతున్నటువంటి నెయ్యిలో నాణ్యత లేకుండా మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? ఎవరి కోసం రాజీ పడ్డారు? ఎందుకోసం రాజీ పడ్డారు? కమిషన్ల కోసమా? కమిషన్ల కోసం రాజీ పడ్డారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. సిగ్గుండాలి. మాట్లాడతారు కరుణాకర్ రెడ్డి గారు, అవాస్తవాలు మాట్లాడుతున్నామంట. కమిషన్లు తీసుకునే నీకు, కమిషన్లు తీసుకునే చైర్మన్కి స్వామివారి గురించి కానీ శ్రీవారి గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు కోల్పోయాడు కరుణాకర్ రెడ్డి అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. శ్రీవారి గురించి కానీ శ్రీవారి ప్రసాదం గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు మీరు. తమాషా అనుకుంటున్నారా? నాణ్యమైన నెయ్యి సరఫరా జరగట్లేదు, నువ్వు అధ్యక్షుడిగా ఉన్నావు, ఏం చేసావయ్యా? ఏ రోజైనా ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్లో వాస్తవాలు బయటపెట్టారా మీరు? రోజుకి 14 టన్నుల ఆవు నెయ్యి శ్రీవారి ప్రసాదానికి వినియోగిస్తారు మిత్రులారా. రోజుకి దాదాపు 14 టన్నుల ఆవు నెయ్యిని శ్రీవారి ప్రసాదం తయారీలో వినియోగిస్తారు. అలాంటి సరఫరా చేసే వ్యక్తులు ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎట్లా తెస్తున్నారు మీరు పరిశీలించే బాధ్యత మీకు లేదా? దాదాపు 9 సంవత్సరాలుగా ఈ ఎక్స్పర్ట్ కమిటీ వారితోనే కొనసాగిస్తున్నారు. ఏదైనా సరే ఎక్స్పర్ట్ కమిటీ దయచేసి ఒక 2-3 సంవత్సరాలకి మార్చేస్తే బాగుంటుంది. 9 సంవత్సరాలు అదే అధికారులతో ఈ నాణ్యత పరిశీలన మీద వారే కొనసాగుతున్నారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏ రోజైనా వారిని ఇన్వాల్వ్ చేశారా? వారు చెప్పినట్టు సలహాలు సూచనలు మీరు పాటించారు? 5 సంవత్సరాల్లో నెయ్యి మీద మీరు తీసుకుంటే చర్యలు ఏమిటి? ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు వారు మాట్లాడుతున్నారు, దీన్ని ఏదో రాజకీయం చేస్తున్నామంట. ఏం రాజకీయం చేస్తున్నావయ్యా? నువ్వు కాదా దేవస్థానాన్ని రాజకీయ పునరాస కేంద్రంగా చేసింది? నువ్వు కాదా దేవస్థానాన్ని ధనార్జ క్షేత్రంగా మార్చుకొని కమిషన్లు కొట్టింది? సిగ్గుండాలి.
ఈరోజు మాట్లాడేదానికి మీకు కమిషన్లు టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కమిషన్లు తీసుకున్నట్టు ప్రభుత్వం ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కరుణాకర్ రెడ్డి అని చెప్పి భక్తులు భావిస్తున్నారు. మేము మాట్లాడితే మా మీద ఒక నెల రోజులు ప్రెస్ మీట్లు పెట్టించారు. వాళ్ళకి నెల రోజులు బాను అది చేసినాడు ఇది చేసినాడు, నీకు చేతనైతే నిరూపించుకోవాలి. నువ్వు ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా ఉన్నావు, నీ చేతిలో పోలీస్ అధికారం ఉన్నింది, నీ చేతిలో విజిలెన్స్ ఉన్నింది. ఎవరినతో మాట్లాడితే వాళ్ళ మీద ఎదురుదాడి చేసేది.